హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ వీడియోలో మా ఊరి పొలాలు చూశారు కదా. ఈ వీడియోలో మా పొలం చూద్దాం రండి. ఇక్కడ నుండి మా పొలము 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక 10-15 నిమిషాల్లో వెళ్ళిపోతాంలే. ఈ వర్షాకాలంలోనే కొంచెం లేట్ అవుతుంది, కానీ మిగతా టైంలో తొందరగా వెళ్తాం. ఎందుకంటే మట్టి రోడ్లు కదా, ఇక్కడ సైడు మొత్తం గుంతలు గుంతలుగా కొద్దిగా వాటర్ ఆగి ఉంటాయి, అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదే మా ఊరి చెరువు. చాలా పెద్దగా ఉంటుంది. ఈ కింద ఉండే పొలాలకన్నీ ఈ చెరువు నుంచే నీళ్ళు వస్తాయి. ఈ వర్షాకాలంలో బాగా వాటర్ నిండి ఈ పంటలకు మొత్తం ఇవే వాటర్ అందిస్తుంది. ఈ కాలంలోనే ఈ చెరువు బాగా నిండి ఈ ఎండాకాలం వర్షాకాలం మొత్తం ఈ పంటలకు మొత్తం వాటర్ బాగా అందుతుంది. ఈ నుంచే రోడ్డు చూడండి, ఇదంతా గుంతలు గుంతలుగా ఉంటుంది. ఇవన్నీ మా ఊరి పంటలు చూడండి, పచ్చగా మొత్తం పచ్చగా ఉంటాయి. దీనికి వాటర్ కొన్ని చెరువు నుంచి వస్తే కొన్ని బోర్లు ఉన్నాయి. ఎక్కువ మటుకు వాటర్ చెరువు నుంచే అందుతుంది. ఇక్కడ మొత్తం వరి పంటలే. ఈ సీజన్ వచ్చిందంటే మొత్తం వరి పంటలు వేస్తారు రైతులంతా. మా సైడ్ మొత్తం వరి పంటలే ఎక్కువ వండుతాయి. ఈ వర్షాకాలం మొత్తం వరి పంటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ సైడు. ఇక్కడ మళ్ళీ ఇంకో 1 కిలోమీటర్ వెళ్తే మా పొలం వస్తుంది. ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి కొద్దిగా రోడ్ బాగుంటుందండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మన చేను వస్తుంది. అదే అండి, చేను అంటే పొలం అని అర్థం. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఒక మంచి ఇల్లు కడుతుండ్రు. దాని మీద ఒక శ్రీరాముని బొమ్మ ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి. కాస్త ముందరికి వెళ్తే కనిపించేది అదే హౌస్. అక్కడ కనిపిస్తుంది చూడండి. చూడండి అక్కడ చూడండి, శ్రీరాముని పటం ఎంత మంచిగా గీసిండు. పొలంలోనే ఇల్లు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదంతా వాతావరణం, చల్లని వాతావరణం అంతా. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మన చేనుకు దగ్గర వస్తాం. ఇదంతా మట్టి రోడే. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే మన చేను వస్తుంది. ఇక్కడ ఇంకో చెరువు కట్టు ఉంటుంది చేను పక్కకే. ఇక్కడ చూడండి, ఇదే కట్ట. రైట్ సైడ్లో మొత్తం చెరువు కట్టే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ఇది కూడా. ఇదంతా అదే పెద్ద చెరువు కట్ట. మనది చేను లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇది వర్షాకాలం మాత్రమే బాగా నిండుతుంది, ఎండాకాలంలో ఎక్కువ వాటర్ ఉండదు దీనిలో. అక్కడ కనిపిస్తుందండి, అక్కడ టెంపుల్ ఉంటుంది, ఒక శివుని టెంపుల్. చాలా పెద్ద ఉంటుంది, ఫేమస్ టెంపుల్ ఇక్కడ సైడు. మంచిగా శివరాత్రికి మంచి పూజలు అవి చేస్తారు. అక్కడ కనిపిస్తుందండి, జూమ్ చేసి చూసుకోండి. అక్కడ ఉంటుందండి, అక్కడ చెట్లలో బాగా కానొస్తలేదు. ఇక్కడనే మన చేను ఉండేది, లెఫ్ట్ సైడ్లో. ఈ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. కొద్దిగా ముందరికి వెళ్తే మొత్తం మన చేనే ఉంటుంది. ఇదంతా మన చేనే అనుకోకండి, ఇది మా చేను పక్క వాళ్ళది. కొద్దిగా ముందరికి వెళ్తే మన చేను ఉంటుంది. ఇక్కడ సైడ్ నుంచి రైట్కి వెళ్తే ఫస్ట్ మనదే ఉంటుంది.
ఇదే అండి మన చేను. ఈసారి మనం కూడా వరి పండిస్తున్నాము. మనం ఈరోజు చేనుకు వచ్చిన పర్పస్ ఏంటంటే, చేనులో వాటర్ లేవంట, పొలంలో వాటర్ పెట్టిపోవాలి. ఇప్పుడు మనం వాటర్ తీస్తున్నాం. ఒక గుంటి నుంచి ఇంకో గుంటికి వాటర్ పోతాయి. దీనివల్ల ఒకే గుంటిలో నీళ్లు కాకుండా కింది వరకు నీళ్లు పారుతాయి. దీనివల్ల చేను కూడా బాగా పెరుగుతుంది. వాటర్ అన్ని గుంట్లకు బాగా వస్తుంటుంది. మోటార్ స్టార్ట్ చేస్తున్నా. వాటర్ కోసం వచ్చాము కాబట్టి ఇప్పుడు మోటార్ స్టార్ట్ చేసి వాటర్ పెడుతున్నా. మోటార్ పెట్టి వాటర్ ఎట్లా వస్తున్నా చున్నీకి పోతున్నా, గుంటి గుంట్లకు. ఆ ముందలు ఉంటుంది. అదిగో కనిపిస్తుందా? వాటర్ బాగానే వస్తున్నాయండి. ఒక్క గుంట్లో వాటర్ వస్తే చాలు, మిగతా గుంట్లకు అన్ని వాటర్ అదంతా కదే వెళ్ళిపోతుంది. మనం చుట్టూ ఒకసారి మొత్తం చూస్తే అయిపోతుంది అంతే. వాటర్ దేంట్లో తక్కువ ఉన్నాయి, దేంట్లో ఎక్కువ ఉన్నాయని చూస్తే అయిపోతుంది. ఇదే మా బోరు. ఇంకా కొన్ని పంటలు వేసేది ఉంది. చాలా మంది ఇంకా దున్నిపేయలేదు, దున్నిపించి చేస్తారు. ఇంకా ఉదయం వచ్చానండి. ఎట్లా వచ్చాం కదా అని చెప్పేసి ఒక వేప పుల్ల తీసుకొని పండ్లను తోముదాం అనిపించింది. చేను పక్కలే వేప చెట్టు ఉంటుంది. ఇదే వేప చెట్టు. ఏదైనా చెట్టు ఎక్కేటప్పుడు మొక్కు ఎక్కడం అలవాటు. మనం వాడే బ్రష్ల కన్నా చాలా మంచిదండి వేప పుల్లతో తోమడం. మన ఆరోగ్యానికి కూడా మంచిది, మన పనులకు కూడా మంచిది. రోజు ఉదయం వచ్చినప్పుడు వేప పుల్ల తీసుకొని తోమడం అలవాటు. పల్లెటూరులో ఉన్నవారు బాగా చేస్తారు ఈ పనులు. ఇంకా సిటీలో ఉన్నవారంటే వాళ్ళ బిజీ లైఫ్ కాబట్టి వాళ్ళు చేయకపోవచ్చు. అన్ని గుంట్లకు వాటర్ వస్తుందో లేదో చూసి మనం వెళ్ళడమే. ఇలా ముందర వాటర్ బాగా రాకుంటే ఈ గుంట్లోకి తింపాలి. ఇలా చేయడం వల్ల ఒక గుంటి నుంచి ఒక గుంటికి స్లోగా వాటర్ పోతుంది. దానివల్ల అన్ని గుంట్లకు వాటర్ మంచిగా నిండుతుంది. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఎక్కువ చేస్తే ఎక్కువ వాటర్ వెళ్ళిపోతాయి, మనం తక్కువ తీసుకుంటే తక్కువ వాటర్ వెళ్ళిపోతాయి. మన ఇష్టం అది. ఈ కింది గుంట్లో వాటర్ సరిగా లేదు కాబట్టి ఎక్కువ తీస్తున్నాను నేను. ఈ గుంట్లో వాటర్ బాగానే ఉంది కాబట్టి కొద్దిగా తక్కువ తీస్తున్నాను. ఎందుకంటే స్లోగా పోవడం వల్ల కింది గుంట్లో కూడా సరిగా వాటర్ పోతుంది. ఇంకోటి ఉన్న గుంట్లో ఉన్న వాటర్ కూడా మొత్తం పోకుండా కొద్ది వరకు ఇందులో ఉంచుకొని మిగతాది కిందికి పంపిస్తుంది.
ఓకే అండి, మనం వచ్చిన పని కూడా అయిపోయింది. ఇంకా మనం ముఖం కడుక్కొని వెళ్ళిపోవడమే. మనం బోర్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక వెళ్ళిపోవడమే. ఇంటికి స్నానం చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోవడమే. రోజు ఉదయం లేవగానే చేను దగ్గరకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఈ పంట చూసుకొని పోతే చాలా హ్యాపీగా ఉంటుంది. డైలీ డ్యూటీ ఇది నాది. ఉదయం లేవగానే పొలం దగ్గరకు వచ్చి కాసేపు పొలంలో కలిపి ఇంటికి వచ్చి స్నానం చేసి డ్యూటీకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది డైలీ నా దినచర్య. మీతో షేర్ చేసుకున్నాను. ఇంటికి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని తినేసి కూడా బాక్స్ కట్టుకొని ఇంకా డ్యూటీకి వెళ్ళాల్సిందే. ఓకే అండి, ఇదే మా పొలము, చూశారు కదా. ఓకే అండి, మరి బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా కొత్త వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలండి ప్రతి వీడియోకు. దానివల్లనే కొద్దిగా నాకు కూడా చేయాలని ఆహృతి ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, బాయ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేరు మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.